సూరి వెంకటేశ్వర్లు గారు, వేదాల భాస్కర్ గారు ప్రధానాచార్యులు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులు, పెద్దలు, ఆత్మీయులైనటువంటి విద్యార్థులు, మన శిశు మందిరాల ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు ఇంతకు ముందు ఉన్నటువంటి వక్తలు చెప్పారు. శిశు మందిర్లో చదవడం అంటే అదృష్టం. శిశు మందిర్లో అన్ని భోజనాలు పంచ ప్రమాణాల్లాగా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలతో కూడినటువంటి భోజనం ఎలా ఉంటుందో శిశు మందిరంలో అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మన డాక్టర్ గారు చెప్పారు. అలాగే మొబైల్ ఎలా యూజ్ చేయాలి, మొబైల్ కంట్రోల్ ఎలా చేయాలి, మన కాన్సన్ట్రేషన్ ఏంటి అని డాక్టర్ నరేష్ గారు చెప్పారు. వీటన్నిటి గురించి మీకు ఇవి విన్న తర్వాత కొంత అర్థమై ఉంటుంది. శిశు మందిరాలు అనేటువంటిది మిగిలిన స్కూలు లాగా కాదు. ఏదో ప్రభుత్వ బడులు తక్కువైననో లేదా ఇతర పాఠశాలల ప్రైవేట్ పాఠశాలలకు పోటీగానో మన శిశు మందిరాలు పెట్టలేదు. శిశు మందిరాలు అనేటువంటి ఒక లక్ష్యంతో పెట్టబడింది. విద్యార్థుల లోపల హిందుత్వ నిష్ట, రాష్ట్రభక్తి, దేశభక్తి నిర్మాణం చేయాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి భావాలను నిర్మాణం చేయాలి. జాతీయ భావాలను నిర్మాణం చేయాలి. సర్వాంగీణ వికాసం కలగాలి. విద్యార్థుల లోపల ఎంతసేపు చదువు, మార్కులు, ర్యాంకులు దీని గురించే మాట్లాడుతున్నారు బయట సమాజంలో. ర్యాంకులు రావాలి, మార్కులు రావాలి, మా వాడు కలెక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. కానీ మంచి మనుషులుగా ఎంతమంది తయారవుతున్నారు? మానవత్వం కలిగినటువంటి మనుషులుగా, తల్లిదండ్రుల్ని ప్రేమించేటువంటి మనుషులు, గురువుల్ని గౌరవించేటువంటి మనుషులు, తన కుటుంబాన్ని ప్రేమించేటువంటి మనుషులు ఎంతమంది తయారవుతున్నారు? ఈ విద్యా వ్యవస్థ చెడిపోయిన కారణంగా గత కొన్ని రోజులుగా మీరందరూ టీవీల్లో, పత్రికల్లో వార్తలు చూస్తూ ఉండవచ్చు. ఒక భర్త భార్యని, పిల్లల్ని చంపేశాడు ప్రియురాలతో సంబంధం పెట్టుకోనని, లేదా ఒక భార్య ప్రియుడితో సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిందని, తల్లిదండ్రులు చనిపోతే కూడా విదేశాల్లో ఉన్నటువంటి కుమారులు చూడడానికి కూడా రాలేదు అని. మొన్ననే ఈ మధ్య మన చర్లపల్లిలో ఒక గవర్నమెంట్ టీచర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ముగ్గురు కలిసి ట్రైనింగ్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు? అనేక కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు డ్రగ్స్గా బానిసలు అవుతున్నారని పేపర్లో వస్తుంది. అంటే విద్యతో పాటు విలువలు లేవు, చదువుతో పాటు సంస్కారం లేదు. దాని గురించే ఇటువంటి అకృత్యాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి విద్యతో పాటు విలువలు, చదువుతో పాటు సంస్కారం నేర్పించేటువంటిదే శిశు మందిరం. ఏంటి శిశు మందిరాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే చెప్పాను, సర్వాంగీణ వికాసము, సమగ్ర వికాసము. సర్వాంగీణ వికాసము అంటే పంచకోశాత్మక వికాసం అని ఇందాక చెప్పారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాల్లో అన్నమయ కోశం అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఎటువంటి శారీరక శ్రమనైనటువంటి తట్టుకోగలగాలి. కాబట్టి అటువంటి శారీరక శ్రమను తట్టుకోగలిగేటువంటి స్థితి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఏ పని చెప్పకుండా, ఇంట్లో పని చెప్పకుండా, బడిలో పని చెప్పకుండా, కోళ్ల ఫారంలో కోళ్లను పెంచినట్లయితే పెద్ద అయిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పోతారు. ఈ మధ్య కొద్దిమందితో నేను మాట్లాడుతూ ఉంటానంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే డాక్టర్స్ ఒక 40-45 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళందరూ ఇప్పుడు మేనేజరల్ పోస్ట్లో ఉన్నారు.
ఇప్పుడు ఎవరైనా యంగ్ జనరేషన్ వస్తున్నారో 20-25 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి కింద పని చేయడానికి ట్రైనీస్గా ఏదైనా ఒక పని వాళ్ళకి అప్పగించి పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ కావాలి అంటే భయం అవుతుంది. ఎందుకంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు, వీళ్ళు ఎక్కడ పని పాడు చేస్తారనేటువంటి భయం ఉంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ సిస్టమ్, ఆ ఎడ్యుకేషన్ చదవలేదు. ఒక 2 decades నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పూర్తిగా పాడైపోయింది. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, డబ్బు సంపాదనే ప్రధానంగా విద్యా వ్యవస్థ వ్యాపారమైందో ఈ విలువలన్నీ కూడా క్షీణించాయి. కాబట్టి ఈ పాఠశాల వ్యాపారం కోసం ప్రారంభం చేయలేదు. ఇట్లా శారీరక వికాసం గురించి ఇక్కడ నేర్పిస్తారు. అలాగే ప్రారంభంలో పిల్లలు యోగా ప్రదర్శన చేశారు, మీరు గమనించారు. పాటతో పాటు యోగా ప్రదర్శన, తెలంగాణ యొక్క కీర్తిని పొగుడుతూ రాసినటువంటి పాట పాడుతూ పిల్లలు యోగా ప్రదర్శన చేశారు. యోగాలో అష్టాంగ యోగం ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని. ఈ సమాధి స్థితి వదిలేస్తే మిగిలినటువంటి అనేక విషయాలు, ఆసనాలు నేర్పిస్తాము, ప్రాణాయామం నేర్పిస్తాము, ధ్యానం నేర్పిస్తాము. ఇక్కడ చేసేటువంటి ప్రార్థనే ఒక పెద్ద సంస్కారం. ప్రతిరోజు మన శిశు మందిర్లో చేసేటువంటి 10 నిమిషాల ప్రార్థన ఏదైతే ఉందో కళ్ళు మూసుకొని ఏకాగ్రతతోటి, అది ఒక్కటి చాలు జీవితంలో మార్పు తీసుకురావడానికి. కాబట్టి ఈ ప్రార్థన చేసి ఈరోజు శిశు మందిర్ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసా, ఈరోజు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ద్వివేది, ఆయన శిశు మందిర్లో చదివినటువంటి విద్యార్థి. ఈరోజు మన రాష్ట్రం నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, శిశు మందిర్ విద్యార్థి బండి సంజయ్. శిశు తరగతి నుండి 10వ తరగతి వరకు శిశు మందిర్లో చదివాడు. అలాగే ఈరోజు ఒరిస్సా ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేసినటువంటి ఒక ఆచార్య ధర్మేంద్ర ప్రధాన్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, ఇక్కడ పనిచేసినటువంటి ఆచార్య, ఇక్కడ నేర్చుకున్నటువంటి చదువు, ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారాలు, ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మన పక్కనే సంగారెడ్డిలో చదివినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్నేషనల్ కబడ్డీ కోచ్. అట్లా అనేక మంది ఉన్నత స్థానాలకు వెళ్ళారు శిశు మందిర్ విద్యార్థులు, ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారాల కారణంగా. కాబట్టి ఆ అష్టాంగ యోగంలో యమనియమాలతో పాటు అన్ని రకాలైనటువంటి ప్రాణమయ కోశం యొక్క వికాసం జరుగుతుంది. అలాగే మూడోది మనోమయ కోశం. పిల్లలు ప్రారంభంలో ప్రార్థన చేశారు, చక్కగా హార్మోనియము, తబలా, డోలకు ఇటువంటి వాయిద్యాలన్నీ వాయిస్తూ చేశారు. మీరే పాఠశాల అయినా పిల్లలు తబలా, హార్మోనియము, డోలకు వాయిస్తూ ప్రార్థన చేయడం విన్నారా? ఏదో తంతుగా ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో ఒక తంతులాగా చేస్తారే కానీ, ఒక కర్మకాండలాగా చేస్తారే కానీ, ప్రార్థన అనేది మన లోపల ఉన్నటువంటి గుణాలు వికసించడానికి, అనేక సద్గుణాలు మన సరస్వతి మాతని ప్రతిరోజు ఆ ప్రార్థనలో కోరుకుంటాము. సత్యము, అహింస, స్నేహము, సంయమనము, మంచి బుద్ధి, ఇటువంటి 11 రకాలైనటువంటి గుణాలని, సద్గుణాలని మన ప్రార్థనలో రోజు మనం కోరుకుంటాం. ఇట్లా ప్రతిరోజు ఆ సరస్వతి మాతని అమ్మని అడిగిన కారణంగా సద్గుణాలు అనేటువంటివి వికసిస్తాయి. ఎవరైతే శ్రద్ధతోటి, భక్తితోటి ఆ ప్రార్థన చేస్తారో వాళ్ళ లోపల అద్భుతమైనటువంటి గుణాలు వికసిస్తాయి. ఇది నేను శిశు మందిర్ గొప్పతనం చెప్పడానికి చెప్పట్లేదు, ఇది నిరూపించబడినటువంటి సత్యము. శిశు మందిర్లో చదివినటువంటి విద్యార్థులు, మన ఆనందనగర్ కాలనీ, వెంకటరమణ కాలనీలో కూడా 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, చార్టెడ్ అకౌంటెంట్స్గా, డాక్టర్స్గా, అనేక రకాలైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇది ఇందాక చెప్పారు, 55 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ శిశు మందిరానికి. అనేక తరాల పిల్లలు ఇక్కడ చదువుకొని వెళ్ళారు, వాళ్ళందరూ గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలాగా మనోమయ కోశ వికాసం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంస్కృతం నేర్పిస్తారు. చిన్న పిల్లలు ఎంతటి ఆత్మవిశ్వాసంతో భగవద్గీతలో ఉన్నటువంటి 18 అష్టాదశ శ్లోకి గీతని
ఎంత కాన్ఫిడెంట్గా కంచు కంఠంతో పాడారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇది ఎక్కడైనా మీరు చూస్తారా? బయట పాఠశాలల్లో అంత చిన్న పిల్లలు అంత అంత ఆత్మవిశ్వాసంతో. కాబట్టి ఇటువంటి ఆ ఇద్దరు పిల్లలకే కాదు, మనం అందరి పిల్లలకి ఈ సంస్కృత శ్లోకాలు నేర్పిస్తాము. అష్టాదశి శ్లోకిని నేర్పిస్తాము. దాని ద్వారా సంస్కృత ఉచ్చారణ ద్వారా వాక్ శుద్ధి కలుగుతుంది, మేధస్సు కలుగుతుంది, విజ్ఞానమయ కోశంలో మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్, అనలిటికల్ పవర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి సంస్కృతం ద్వారా. కాబట్టి అటువంటి సంస్కృతం మన పాఠశాలలో నేర్పిస్తాము. అలాగే ఆనందమయ కోశము, సదాచారం. సదాచారం అనే సబ్జెక్ట్ ఎక్కడా లేదు వేరే పాఠశాలలో. మన పాఠశాల యొక్క శిశు మందిర్ యొక్క ప్రత్యేకత సదాచారంలో సత్యవహారము, ఆధ్యాత్మికత, దేశభక్తి, 3 విషయాలు నేర్పిస్తారు. కథల ద్వారా, శ్లోకాల ద్వారా, పద్యాల ద్వారా. ఇక్కడ మీరందరూ కూడా చదువుకున్న తల్లిదండ్రులే ఉన్నారనుకుంటున్నాను. ఆ సదాచార పుస్తకాలు చదవండి. మీకు కూడా ఎన్నో తెలియనటువంటి విషయాలు తెలుస్తాయి. మీ పిల్లవాడు ప్రతి క్లాస్కి ఒక సదాచారం పుస్తకం ఉంటుంది. అందులో చక్కగా మనం కూడా సులభంగా చదివి అర్థం చేసుకోవచ్చు. అలాగే సంస్కృతి జ్ఞాన పరీక్షలని నిర్వహిస్తాము. అందులో సంస్కృతి బోధ ఉంటుంది. ఇక్కడ అని పెట్టారు సంస్కృతి ఉత్సవం. కాబట్టి మన సంస్కృతి ఏమిటి, మన సదాచారం ఏమిటి, ఇవన్నీ మనకి తెలియజేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీంతో పాటుగా వ్యక్తి, కుటుంబము, సమాజము, దేశము, సృష్టి, పరమేష్టి, వ్యక్తి నుండి పరమేష్టి వరకు వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమం చేసేటువంటిది శిశు మందిరము. ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ సంవత్సరానికి. ఈ యొక్క శిశు మందిరాలకు ప్రేరణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమయ్యి 100 సంవత్సరాలు అయింది. సంఘం యొక్క జన్మశతాబ్ది ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి దేశమంతా. దాని సందర్భంగా సంఘము ఒక 5 విషయాల్ని పంచ పరివర్తన అని చెప్పేసి చేపట్టింది. 5 విషయాల్లో మనందరిలో మార్పు రావాలి అని. స్వదేశీ, అందరూ కూడా స్వదేశీ వస్తువులు వాడాలి. మన సబ్బు కొన్నా, పేస్ట్ కొన్నా, బ్రష్ కొన్నా, బట్టలు సబ్బు కొన్నా, సర్ఫ్ కొన్నా, ఏది కొన్నా, చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా, ఇది స్వదేశీనా కాదా చూడాలి. ప్రధానమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి. కాబట్టి స్వదేశీ పాటించాలి. రెండోది కుటుంబ ప్రబోధం. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు, మొబైల్ ఫోన్లు పెట్టి అందరూ కలిసి మాట్లాడుకోండి అని. కలిసి భోజనం చేయాలి, కలిసి తినాలి, హృదయం విప్పి కలిసి మాట్లాడుకోవాలి రోజు కొద్దిసేపు అయినా సరే. అదే కుటుంబ ప్రబోధం అంటే ఈరోజు హోటల్లో తినడము, బయట మన ఈ వెంకటరమణ కాలంలోకి నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తే ఒక 4-5 పాయింట్స్ కనిపిస్తాయి. రోటీ పాయింట్స్, కర్రీ పాయింట్స్, ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? ఇళ్లలో వంట చేయడం లేదు. కాబట్టి ఇళ్లలో వంట చేసి వడ్డించి పెడితే దాంట్లో ఉండేటువంటి ప్రేమ, ఆత్మీయత, దాని ద్వారా వచ్చేటువంటి సద్గుణాలు గొప్పవి. కాబట్టి 6 భారతీయ చెప్పారు: భోజన్, భజన్, భాష, భూష, భవన్, భ్రమణ అని చెప్పేసి. భోజనం కలిసి చేయాలి, భజన అందరూ కలిసి పూజ చేయాలి, మన మాతృభాష చక్కగా నేర్చుకోవాలి, అలాగే మన భ్రమణం హిందూ గృహంలాగా ఉండాలి, అలాగే తీర్థయాత్ర చేయాలి. ఈ విధంగా కుటుంబ ప్రబోధన. అలాగే సమరసత, అందరం కలిసిమెలిసి ఉండాలి. మన ఇంట్లో పనివాళ్ళైనా, పేదవాళ్ళు, బీద, ధనిక, ఉన్నత వాళ్ళు, నిన్న వర్గాలని లేకుండా, కులము, మతము, ప్రాంతము, భాష ఎటువంటి భేదభావాలు లేకుండా మనందరం కలిసిమెలిసి ఉండాలి. అదే సమరసత. అలాగే పర్యావరణం, చెట్లు నాటాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, నీటిని పొదుపుగా వాడాలి, చెత్త నిర్వహణ, చెత్తని చెత్తబుట్టల్లోనే వేయాలి. ఇటువంటి అనేక విషయాలు పర్యావరణంలోనే. నాగరిక కర్తవ్యం, మన విధులు కరెక్ట్గా నిర్వహించాలి. కాబట్టి ఈ పంచ పరివర్తన గురించి మనందరం అనుసరించి మన జీవితంలో మార్పు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సరే, మీరు తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల ప్రోగ్రాం చూద్దామని వచ్చారు. పిల్లల ప్రోగ్రాం చూస్తామంటే ఈ ఉపన్యాసాలతో చంపుతున్నారని అనుకుంటున్నారేమో. కాబట్టి అందు గురించి నేను ఇక ముగిస్తున్నాను, ఎక్కువ మాట్లాడుకోలేదు. ఇంకొక విషయాలు శిశు మందిర్లో నేర్పించేటువంటి విషయాలు నేను చెప్పి పూర్తి చేస్తాను. మనం 21st సెంచరీ స్కిల్స్ అంటుంటాం. ఈరోజు ఉద్యోగానికి వెళ్తే ఎవరైనా విద్యార్థులు
కేవలం వాళ్ళకి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి ఇది చూడటం లేదు. 5 C's ఉన్నాయి: క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, కొలాబరేటివ్ వర్కింగ్, కంప్యూటేటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. కాబట్టి కమ్యూనికేషన్ ఎలా మాట్లాడుతున్నాడు, తన భావాన్ని చక్కగా వ్యక్తీకరిస్తున్నాడా లేదా, ఎదుటి వాడిని గౌరవిస్తున్నాడా లేదా, ఈ కమ్యూనికేషన్ చూస్తున్నాడు. క్రియేటివ్ థింకింగ్ అంటే నూతనంగా సృష్టించాలి, ఏదైనా కొత్తదనం ఉండాలి, ఉన్నదాన్నే చేయడం కాదు, చెప్పిన పని చేయడం కాదు, నూతనంగా ఆలోచించి క్రియేట్ చేయాలి, అది క్రియేటివ్. క్రిటికల్ థింకింగ్ అంటే సమస్యలు వచ్చినప్పుడు వదిలేసి పారిపోవడం కాదు, సమస్యని పరిష్కరించేటువంటి శక్తి రావాలి, అది క్రియేటివ్ థింకింగ్. ఆ తర్వాత కొలాబరేటివ్ అంటే కలిసి పనిచేయాలి, నలుగురితో కలిసి పనిచేయాలి, నలుగురిని కలుపుకొని పనిచేయాలి, అదే టీం వర్క్ అంటారు. ఈ టీం వర్క్ రావాలి, టీం వర్క్ రాకపోతే ఈరోజు కార్పొరేషన్ ఎవరు కూడా తీసుకోరు. కాబట్టి కొలాబరేటివ్ వర్కింగ్. ఈ విధంగా కంప్యూటేటింగ్ అంటే డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా తెలియాలి. ఈ 5 రకాలైనటువంటి సీస్ ఏవైతే ఉన్నాయో 21st century స్కిల్స్ అంటారు, ఇవన్నీ కూడా శిశు మందిర్లో నేర్పించడం జరుగుతుంది. మనం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాల్లో అటువంటి క్రియేటివిటీ, అటువంటి కమ్యూనికేషన్, కొలాబరేటివ్ వర్కింగ్, కంప్యూటేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు బాగున్నట్లయితే ఇంకొక 10 మందికి చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది పిల్లల్ని చేర్పించేటువంటి చేయండి. తర్వాత పిల్లల్ని బాగు చేయడం అంటే కేవలం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల బాధ్యత అనుకోండి, తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా. ఒక శివాజీ తయారయ్యాడంటే జిజియామాత ఉన్నది, సమర్థ రామదాస్ ఉన్నాడు. ఒక స్వామి వివేకానంద తయారయ్యాడంటే మాత భువనేశ్వరి ఉంది, రామకృష్ణ పరమహంస ఉన్నాడు. అట్లా మీరు ఏ గొప్ప వ్యక్తినైనా చూడండి, వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గురువులు ఉన్నారు, వీళ్ళు కలిసే గొప్ప వ్యక్తులు తయారయ్యారు. కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయుల బాధ్యతలో తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత కూడా ఉంది. మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని తెలుసుకొని చక్కగా నిర్వహిస్తారని కోరుకుంటూ, శిశు మందిర్లో మనందరం కలిసి ఒక మంచి గొప్ప విద్యార్థులను తయారు చేయాలి. ఒక వ్యక్తి పాడైపోతే కేవలం కుటుంబానికో స్కూల్కి వచ్చేటప్పేది కాదు, మొత్తం దేశానికి నష్టం కలుగుతుంది. కాబట్టి మన దేశం ఉన్నతి సాధించాలి. 1947 వరకు వికసిత భారత్ అంటున్నారు మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలంటే ఇప్పుడున్నటువంటి యువతరానికి చాలా కీలక పాత్ర ఉంది. కాబట్టి అటువంటి నాయకత్వము, వ్యక్తిత్వము, కర్తృత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని తయారు చేయాలని మనందరం భాగస్వాములు కోరుకోవాలని, అటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని ఆ సరస్వతి మాత, భారత మాత మనందరికీ అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. పతకము శ్రీనివాసరావు గారు అందరూ